స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి శుభోదయం. దేవి శారదా నవరాత్రులలో 4వ రోజుకి ఆరాధనలో మనం భాగస్వామ్యులు కావాలి అంటే కూష్మాండా దుర్గా అనుగ్రహం కావాలి. అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా ఆవిర్భవించి కూష్మాండా దుర్గా, ఈవిడ పేరు కూష్మాండా దుర్గా. అమ్మవారిని ధ్యానం చేస్తూ సురా సంపూర్ణ కలశం రుధిరాప్లుతమేవ చ దధానా హస్తపద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తు మే. అమ్మవారు ఒక కలశని ధరిస్తోంది. ఈవిడ 8 రకాల భుజాలు, 8 చేతులతో 8 రకాల విభిన్నమైనటువంటి ఆయుధాలు కలది. ఈవిడ వ్యాఘ్ర ఆసనం మీదే సంచరిస్తూ ఉంటుంది. ఇటువంటి ఈవిడ చేసేటటువంటి ముఖ్యమైనటువంటి కార్యం సురా సంపూర్ణ కలశం రుధిరాప్లుతమేవచ. సురాపాత్రని చేతిలో ధరించి ఆవిడ హస్త పద్మముల యందు అనేక 8 రకాలైనటువంటి ఆయుధాలని ధరించి శుభాల్ని ఇస్తూ ఉంటుందిట. ఈ కూష్మాండ అనేటటువంటి నామానికి కు అంటే దుర్మార్గమైనటువంటి జీవుల యొక్క పాపాలన్నింటినీ కూడా పోగొడుతుంది అనేటటువంటి అర్థం ఒకటి. ఆవిడ ఆ బ్రహ్మకీట జననీ వర్ణాశ్రమ విధాయిని అని లలితా సహస్రనామంలో బ్రహ్మాది పిపీలికా పర్యంతం ప్రపంచంలో కనిపిస్తున్నటువంటి 84 లక్షల జీవరాశులకి కూడా ఆవిడే ఏకైక మాత, జగన్మాత. మరి ఎవలా ఆవిర్భవిస్తుందండి ఈ భూమి మీద? ఇంతమందిని ఎలాగా? ఒక బిడ్డని కనడానికే 9 మాసాలు పడుతోంది మనుష్యులకి. ఏనుగు లాంటి జీవులు ఇంకా చాలా నెలలు భరిస్తున్నాయి. మరి ఇంతమందిని ఆవిడ ఎలా చేసింది అంటే, ఆవిడ కేవలం ఈ భూమి మీద సంచరించే వ్యక్తి కాదు, ఈ భూగోళం ఒకటికే ఆవిడ మాత కాదు. ఆవిడ ఎంతమందికి అనేక కోటి బ్రహ్మాండ జననీ దివ్య విగ్రహ, ఇటువంటి అనేక కోటానుకోట్లమైనటువంటి యూనివర్స్లన్నింటినీ కూడా ఆవిడలోంచి ఆవిడ బయటికి తెచ్చుకుందుట. ఎలాగా అంటే ఏ లిటిల్ కాస్మిక్ ఎగ్ అంటారు. చిన్న గుడ్డుని పెట్టినట్టు ఈ భూమిని మొత్తం అంతా కూడా ప్రసవింపజేసేసిందిట. ఇలా ఆ గుడ్డు చిన్న చిన్న దోమలు ఇంత గుడ్లు పెడతాయి, బొద్దింకలు కొన్ని గుడ్లు పెడతాయి, ఒకేసారి 10-15 పెడతాయి. అలా ఇంత బ్రహ్మాండాలన్నీ కూడా చిన్న అండంలాగా విడుదల చేసింది కాబట్టి ఆవిడ్ని కూష్మాండా అనేటటువంటి నామంతో విఖ్యాతిగా పొందింది. అటువంటి ఈ కూష్మాండాదేవి ఆరాధన చెయ్యాలి అంటే ఆవిడ ఎరుపు లేదా కాషాయపు రంగు చీరల్ని ధరిస్తున్నటువంటి విగ్రహంలాగా, తేజస్సు అంటే సూర్యోదయ సమయంలో సూర్యుడు ఏ రకంగా అయితే ఉంటాడో ఆ రకమైనటువంటి ఒక లైటింగ్ ఆవిడలో ఉన్నట్లుగా భావన చేసి ఓం దేవి కూష్మాండాయై నమః, ఓం దేవి కూష్మాండాయై నమః, ఓం దేవి కూష్మాండాయై నమః అని ఈ కూష్మాండాదేవిని ఆరాధన చేయమన్నారు. ఈ ఆరాధన చేయడం వల్ల నవగ్రహాలలో సూర్యగ్రహ సంబంధమైనటువంటి దోషాలన్నీ కూడా నివృత్తి అవుతూ ఉంటాయిట. సూర్యుడు సృష్టికి కారకుడు. రోజు ప్రారంభమైంది అంటే సూర్యుడి వల్లే ప్రారంభమవుతుంది. ఏ పశువులు కానీ పక్షులు కానీ సూర్యోదయాన్ని చూసే అవి జీవనాన్ని ప్రారంభిస్తాయి. చెట్లు సహితం సూర్యరశ్మి లేకపోతే నశించిపోతాయి. అటువంటి జగత్తుకి ఆయన ఉత్పత్తి కారకుడవుతున్నాడు కాబట్టి ఉత్పత్తి రూపిణి అయినటువంటి ఆ కూష్మాండాదేవి అనుగ్రహం వల్ల ఉత్పత్తి కారకుడైనటువంటి సూర్యానుగ్రహం కలుగుతుంది అన్నారు. అందువల్ల సూర్యానుగ్రహం జాతకాలలో ఆరోగ్య సంబంధమైనటువంటి సమస్యలు, అలాగే ఉద్యోగ సంబంధమైనటువంటి సమస్యలు, గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్స్లో వచ్చేటటువంటి సమస్యలు, ప్రభుత్వ ఉద్యోగం రావట్లేదని, వచ్చిన తర్వాత అది నిలబడట్లేదని, అనేక మంది మన మీద రాజకీయాలు చేస్తున్నారని చాలామంది బాధపడుతూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఉద్యోగ స్థిరతని, సూర్యానుగ్రహాన్ని, జాతకంలో రవి మహాదశ, రవి అంతర్దశ ఉన్నవాళ్ళు, సూర్య నక్షత్ర జాతకులు, కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులందరికీ కూడా ఈ కూష్మాండాదేవి యొక్క అనుగ్రహం కావాలి. అందువల్ల అందరూ ప్రతినిత్యము ఉదయం నుంచి సాయంత్రం దాకా ఓం దేవి కూష్మాండాయై నమః అని అనుకుంటూ ఉండడం. అలాగే కూష్మాండాదేవి అనుగ్రహం కోసం
గోధుమలతో తయారు చేసినటువంటి ప్రసాదం, గోధుమ పాయసం కానీ కేసరి కానీ నివేదన చేస్తూ ఉండడం, ఆ రోజు గోధుమకు సంబంధించినటువంటి ఈ చపాతీలు లాంటివన్నీ కూడా అందరికీ పంచిపెట్టడం వల్ల కూష్మాండాదేవి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి అందరు భక్తులు కూడా ఓం దేవి కూష్మాండాయై నమః అని ఈ రోజంతా చేసి ఆ నామంలో ఆ శక్తిని ఆకర్షించి మనలోపి నిక్షిప్తం చేసేటటువంటి సంస్కృత పదాలలో ఉన్నటువంటి మహామంత్రాలు ఇవన్నీ. అందువల్ల ఆ మంత్రాల్ని కనుక ఉచ్చారణ చేస్తూ ఉంటే, మనస్సులో ఉచ్చారణ జరుగుతూ ఉంటే మానసికంగా బయట చేసేదానికన్నా మానసికంగా తీవ్రత ఎక్కువ ఉంటుంది. కాస్మిక్ ఎనర్జీని అది అట్రాక్ట్ చేసి మనలోకి అది నిక్షిప్తం చేస్తుంది. కాబట్టి 9 రోజులు శక్తి సంపాదన దినాలు అని అన్నారు. అందువల్ల కూష్మాండాదేవి అనుగ్రహంతో అందరూ ఆయుష్ని ఆరోగ్యాన్ని పెంచుకోవాలి అని కూష్మాండా అనుగ్రహ సిద్ధిరస్తు. శ్రీమాత్రే నమః. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.